హాయ్ అండి అందరికీ. ఇవాళ కొత్త వర్క్ అనేది స్టార్ట్ చేసాం. ఈ మార్బుల్ సైజ్ వచ్చేసి 2x3 అండి. వీటిని ఫ్లాట్ కటింగ్ అనేది మనం చేసుకోవాలి. చేసుకుంటేనే ఫిట్టింగ్ అనేది వేసుకోవడానికి బాగుండుద్ది. ముందుగా ఒక రాయిగానగా మనం తీసుకోవాలి. తీసుకొని ఒక 6 అంగుళాల ముక్క అనేది కోసుకోవాలండి. నీట్గా పత్తి పెట్టి నీట్గా కోసుకోవాలి. కోసుకున్న తర్వాత మనం 2 ముక్కలు 4 అంగుళాల ముక్కలు అనేది కోసుకొని పక్కన పెట్టుకోవాలండి. మొత్తం 3 ముక్కలు కోసుకోవాలి. ముందుగా టైల్ అనేది ఒకటి తీసుకోవాలండి. ఈ 6 అంగుళాల ముక్క అనేది ముందుగా బీచుకోవాలి. బీచుకుంటేనే మనం రెండో ముక్క బీచుకోవడానికి బాగుంటుందండి నీట్గా. తర్వాత ఈ మెటల్ పేస్ట్ మనం శుభ్రంగా కలుపుకొని ఈ రెండో ముక్కని కూడా బీచుకోవాలండి. ఈ బీచుకుంటేనే మనకి ఈ ఫ్లాట్ అనేది కరెక్ట్గా వచ్చిందండి. చూడండి, టైల్కి అటు ఇటు మనం కదిలించుకొని శుభ్రంగా బిగించుకోవాలండి. ఇట్టకన్నా మనం బిగించుకుంటే మన కటింగ్ అనేది చాలా నీట్గా వచ్చిందండి. చాలా బాగుండిద్దండి నీట్గా. చూడండి, ఇట్టకన్నా మనం ప్లాట్ఫామ్ అనేది వేసుకోవాలి. వేసుకుంటేనే మనం కటింగ్ చేసుకోవడానికి బాగుండిద్దండి. చూడండి, ఒకసారి గ్యాప్ అనేది రాకూడదు. ఇట్ట నీట్గా 2 పక్కల మనకి మార్బుల్ అనేది సెట్ అయిపోవాలి ముక్కలు. ఇట్టకన్నా మన ప్లాట్ఫామ్ కనుక వేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి, గ్యాప్ అనేది రాలేదు. ఇట్టకన్నా బిగించుకోవాలి మనం. ఇప్పుడు 3 ముక్క అనేది కూడా బిగించుకోవాలండి. ఈ 3 ముక్క కూడా మనం శుభ్రంగా మెటల్ పేస్ట్ కలుపుకొని ఈ 3 ముక్క కూడా మనం బిగించుకోవాలండి. ఇట్టకన్నా మనం బిగించుకుంటే మనకు మన కటింగ్ అయిపోయేదాకా ఈ ముక్కలు అనేది రాలవండి. చూడండి, 3 ముక్క కూడా బిగించాను శుభ్రంగా నీట్గా. ఇప్పుడు మనం కటింగ్ చేసుకోవాలి. 4 పక్కలు అండి శుభ్రంగా నీట్గా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, కటింగ్ చేస్తున్నాను. ఇట్టకన్నా మనం కటింగ్ చేసుకొని పరుపు కనుక మొదలు పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. వేసుకోవటానికి ఇబ్బంది ఉండదు, జాయింట్ అనేది రాదు. మనం ఇట్ట 4 పక్కల మనం శుభ్రంగా కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, మళ్ళా రెండో పక్క కటింగ్ చేసుకుంటున్నాను. ఇట్టకన్నా మనం కటింగ్ చేసుకొని శుభ్రంగా మనం ఫిట్టింగ్ అనేది మొదలు పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. మనం చూడండి, కటింగ్ అయిపోయింది. ఇప్పుడు 4 రాళ్ళు కలుపుతున్నాను. 4వ రాయి కలుపుతున్నానండి. మన జాయింట్ ఎట్ట వస్తుందో చూసుకోవాలి. కరెక్ట్గా వస్తుందా లేదా అనేది చూసుకోవాలండి. చూసుకొని మనం ఫిట్టింగ్ అనేది మొదలు పెట్టుకోవాలి. ఒకసారి టేప్ పెట్టి 4 పక్కలు చూసుకోవాలండి. చూసుకుంటేనే మనకు ఎక్కడ తేడా అనేది అర్థమైద్ది. లేకపోతే మనం సరి చేసుకోవాలి. ఇట్ట 4 పక్కలు చూసుకున్నానండి. చూసుకుంటే ఓకే, సరిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్.